గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలకు. వార్తల్లో పత్రికల్లో వచ్చిన ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రధాన పత్రికలు దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు చూసే కంటే ముందు అసెంబ్లీలో మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఫైర్ అయిన సంగతి అందరికీ మనకు గుర్తున్న విషయమే. ఏది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం అని చెప్పేసి, అది సరైనదే. ఎందుకోసం అంటే చట్టం అని కాదు, అన్ని ఛానళ్ళను ఒకే ఘట్టాన చూడకుండా ఎవరైతే పని కట్టుకొని మన దానికి తిట్ల దండకం కోసమే ఎవరు మొదలుపెట్టిండ్రు, అది ఎవరు చేయించారు, ఎక్కడి నుంచి ప్రమోట్ చేయించారు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేయించారు అనే విధానం తెలుసుకొని వారి మీద చర్యలు తీసుకుంటే సంతోషం. అట్లాగే దానిపైన నిన్న మేధావులు ఒక పెద్ద సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అదే అభిప్రాయాన్ని వెలువచ్చిండ్రు. జర్నలిస్టు సంఘాలు కాదు, పేపర్ యాజమాన్యం, రకరకాల పెద్ద పెద్ద మేధావులు సైతం అభిప్రాయం అదే. ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయి దాకా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఆ స్థాయికి ఎదిగినాయి. కాబట్టి అన్ని ఛానళ్లను ఒకే పద్ధతిన చూడకుండా ఎవరైతే ఆ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినో అట్లాంటి వారిని ఆ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ని ఎవరు నడిపిస్తారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తే దానిపైన ఎవరికి అందరం ఖండించినాం. మేము కూడా ఈరోజు కూడా అదే ఖండిస్తున్నాం. కానీ వాళ్ళకి అసలు మన తెలంగాణ భాషను లుచ్చా లపంగా నేను ఏ పేపరు అని ఇంటర్వ్యూలో అడిగితే ఏ పెద్దలు ఏ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిండ్రు అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ గుర్తున్నదే. ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఉన్నది, ఇది ప్రజాప్రభుత్వం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీ మీద ప్రజలు అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. అట్లాగే సోషల్ మీడియా ఇప్పుడు ప్రజా పరిపాలనలో, ప్రజాప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కూడా కుదరదు. ఏ సోషల్ మీడియా కావచ్చు, ఏ ఛానల్ కావచ్చు, ఏ యూట్యూబ్ ఛానల్ కావచ్చు. కానీ ప్రజల యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా, అంటే ఏ పాలకులైనా సరే ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడమే సోషల్ మీడియా పని కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ పని కావచ్చు, పత్రికల పని కావచ్చు. కానీ మీరు ఒక ప్రధానంగా మాట అన్నారు, ఏంది INPR ప్రజా సంఘం, మన వీళ్ళు జర్నలిస్ట్ సంఘాలకు అప్పేసి వారు అక్రిడిటేషన్ కార్డు ఇచ్చిన వారే అని అంటే అది సరైన పద్ధతి కాదేమో. అది కూడా మీరు పునరాలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక మాట ఒక స్టేట్మెంట్ ఇప్పటికి కూడా ఏంటంటే ఉండొచ్చు ఈరోజు వార్తలు. కానీ అన్ని ఛానళ్ళను ఒకే దాన్ని కట్టకుండా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా చిన్న చిన్న ఛానల్స్ పెట్టి ఎదుగుతున్న వారికి ఆటంకాలు కాకుండా, ఎవరైతే క్రియేటెడ్ బ్యాచ్ అయితే ఉందో ఆ క్రియేటెడ్ బ్యాచ్ను ఎవరు క్రియేట్ చేయించారు అనేది దాని మూలాల్లోకి తీసి అట్లాంటి వారిని తీసుకెళ్తే వాళ్ళు కూడా జీతాలకు పని చేస్తుండొచ్చు. అంత మాత్రాన డబ్బులకు గడ్డి తినే పని కూడా ఏ వ్యక్తి కూడా చేయాల్సిన అవసరం లేదు. అవి కాకపోతే ఇంకో ఛానల్ లేదంటే సొంతంగా పెట్టుకోవాల్సిందే. కానీ భాషను ఖరాబ్ చేసింది నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ తప్ప ఇంకోరు కాదు. అన్ని రాజకీయ పార్టీలు సరే, ఒక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళని మేము కూడా మాట్లాడతాం, మిగతా పార్టీలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది మంచిది కాదు. ప్రజలకు నేర్పాల్సింది అది కాదు. మనం వాస్తవమే, అది చాలా ఖండించదగ్గ విషయం. మేము కూడా మా ఛానల్ తరఫున ఖండిస్తున్నాం. కాకపోతే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము B6 మన వెలుగు ఛానల్ తరఫున ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారిని అరెస్ట్ చేసినట్టు వార్త అది చేయాల్సిందే. అట్లాంటి వారిని ఇంకా ఎక్కడ పని చేయకుండా చేయాల్సిన పని కూడా ఉంటుంది. అయితే ఇక
ఈరోజు ఇంకోటి మనం స్పీకర్ గారి మీద జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటకు నిరసనగా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో నిన్నటి రోజున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిరసన అంటే మామూలుగా కాదు, కేటీఆర్ దిష్టి బొమ్మ అలాగే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. ఇది 100% సరైన కార్యక్రమమే. ఇంకా రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున జరగాల్సి ఉండేది. ఎందుకంటే అక్కడ ఆ సీట్లో ఒక స్పీకరు సామాజిక వర్గం ఏందో అందరూ గుర్తున్న సంగతి. అంటే అది అదునుగా చూసుకొని ఏమో జరుగుతుందిలే అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి కళ్ళు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి ఎక్కినాయో మన వెనక్కి వెళ్ళినాయో తెలియదు, కానీ ఏం మాట్లాడిండో అందరికి గుర్తే. అసెంబ్లీ సాక్షిగా సస్పెండ్ అయ్యిండు, అదంతా వాస్తవం. కానీ ఇంకా ఎప్పుడు మీరు మారుతారు? ఇంకా మార్పు రాదా మీ లోపల? బీఆర్ అవసరాన్ని అడుగుతున్నాం మేము, మీ లోపల మార్పు రాదా? ప్రజలు మర్చిపోయారు అనుకుంటుండ్రా? సిరిసిల్ల దగ్గర ఇసుక లారీలతో నడుస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు వేసి దండాలేసి కొట్టిపించారు కదా, ప్రజలు మర్చిపోయారు. ఎట్లా మర్చిపోతారు? కేటీఆర్ గారు మర్చిపోరు. జగదీశ్వర్ రెడ్డి మీరు బయటకు వచ్చి ఇంకా ఏమంటారు, ఇంకా ఎక్కువగా మేము కొట్లాడతాం, ఇంకా ఎక్కువ డబల్ మా వాయిస్ వినిపిస్తాం అంటున్నారు కదా. డబల్ వాయిస్ వినిపిస్తూ కాదు, డబల్ రొట్టెలకు అవుతారు. అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు వారు కదిలి బీసీ సంఘాలు కదిలితే మీరు డబల్ వాయిస్ కాదు డబల్ రొట్టెలకు కావాల్సి వచ్చే పరిస్థితి. ఇట్లా ఉబ్బడం కాదు, ఛాయలో పిల్లల ఇంటర్వ్యూలు ఆ మాదిరిగా అయిపోతారు. అది గుర్తుంచుకోండి. అంత పవర్ ఉంది దళిత సంఘాలకు కావచ్చు, బీసీ సంఘాలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంఘాలకు కావచ్చు. మాట్లాడే ముందు మీరు ఒక ఎమ్మెల్యే గతంలో మంత్రిగా చేసారు అని గుర్తుంచుకోవాలి. సామాన్య వ్యక్తి లెక్క స్పీకర్ను పట్టుకొని అదే ఒక రెడ్డో ఒక రావో ఉంటే అదే మాట మాట్లాడేవారని మీరు భాషను ఖరాబ్ చేసింది మీరు. మేము చూడలే ఇంటర్వ్యూలలో అప్పట్లో విలేకరులు ప్రశ్నించడానికి భయపట్టేవారు. ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టితే ప్రశ్న అడిగితే ఏ ఛానల్ అయినది ఏది నువ్వు చెప్పి ఇప్పుడు పాపం భయానికి ప్రశ్న అడిగేవారు కాదు. చెప్పింది రాసుకోవాలి పోవాలి. చూడలేదా మేము? వాయిస్ లేదా మాకు? ఇప్పుడు మేము ఇంకా నిండు సభలో స్పీకర్ను అవమానించి బయటకు వచ్చి ఇంకా మేము ఇంకా డబల్ రెట్టింపుగా మాట్లాడతామని ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి రండి, తెలుస్తుంది. అప్పుడు అక్కడ రాష్ట్రం అంతా తిరిగి నీకు దమ్ముంటే అప్పుడు తెలుస్తుంది. వితౌట్ సెక్యూరిటీ లేకుండా ఓట్లు అడగడానికి అసలు చూడు. ఆ మాదిరిగా జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి నేను ఇట్లా మాట్లాడాను అను చెప్పు, ఏం జరుగుతుందో తెలుసే పరిస్థితులు. ఏం నేర్పుతున్నావు సమాజానికి? ఏం నేర్పాలనుకున్నారు? మేము మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది, ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారు. మీరు అట్లాగే ఈ ఒక్క విషయంలో మీ మనసు చాలా గాయపడి ఉంటుంది. ఎస్, అది నిరభ్యంతరంగా అందరూ ఖండించేందుకు సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడేందుకు. కానీ ఈ యూట్యూబ్ ఛానళ్ళ పైన సోషల్ మీడియాను అన్ని ఛానళ్లను ఒకే ఘాటాన కట్టకండి. ఎవరైతే తప్పుడుగా ప్రవర్తించారో, తప్పుడు పోస్టులు పెట్టినరో, ఇంకా ముందు పెడుతున్నారో అట్లాంటి వారిని ఏరిపడేయండి. మేము సంతోషిస్తాం, మేము సపోర్టింగ్గా ఉంటాం. అంతేగాని అన్ని ఛానళ్లను అన్ని ఒక రకంగా కట్టద్దు. అట్లాగే జర్నలిస్ట్ సంఘాలకు గుర్తించిన వారే విలేకరులు అనే మాదిరిగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి విషయాలని సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కంటెంట్ కరెక్ట్గా ఉంటే వారు కూడా చెప్పిన విషయాలను వినాల్సిన అవసరం ఉంటే తీసుకోవాల్సిన మీరు కూడా తీసుకుంటారు. ఆ విషయం తెలుసు మాకు. కానీ మేము మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం. వీఆర్ కైండ్లీ రిక్వెస్ట్ ఆఫ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇక ఈరోజు ఏంటి ఎండలు ఫస్ట్ మనం హెచ్చరిక ఏంటంటే ముందస్తుగా చెప్తున్నాం ఏంటంటే ముందుగా మన కాన్సెప్ట్ ఉంది, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకే చెందాలి. అది ఒక విషయం. అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. విపరీతమైన ఎండలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నగాక మొన్న ఒక స్త్రీ వాళ్ళ చెల్లెలి కూతురుకో
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్ళి ఎండవేడికి తట్టుకోలేక 3 రోజులు పత్రికలు కంటిన్యూగా పంచితే రాత్రిపూట అదే నీరసంగా పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయి చనిపోయింది ఆమె. ప్రజలారా, ప్రత్యేకించి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రజలందరూ పిల్లలకు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు టోపీలు కొనియండి. ఒంటిపూట బడులే అయినప్పటికీ ఇంటికి వచ్చేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, వాళ్ళకి టోపీలు కొనిస్తే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులారా మీరు కూడా వారికి రిటర్న్ పంపేటప్పుడు టోపీలు పెట్టుకొని వెళ్ళమని చెప్పాలి. ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు టోపీలు పెట్టుకొని వస్తారు. మీరు కూడా కొంచెం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇక ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకు వగైరా ఫంక్షన్స్కు వెళ్ళే ముందు వెనక ముందు ఆలోచన చేయండి. పెట్టుకునేవారు కూడా ఏంటంటే ఫంక్షన్స్ పెట్టేవారు కూడా, పెళ్ళిళ్ళు పెట్టేవారు కూడా సరే పంతులు పెట్టినటువంటి ముహూర్తాలకే పెళ్ళిళ్ళు పెట్టండి, కానీ మీరు బంధువులకు ఇచ్చే విందు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం 4 గంటల తర్వాత ప్రాంతంలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎండలను గమనించండి, ప్రాణాల కంటే విందులు వినోదాలు ఏమి ఎక్కువ కాదు. రైట్, అవర్ కాన్సెప్ట్, మన ఛానల్ కాన్సెప్ట్ ప్రభుత్వ పథకాలు. నిరుపేదలకి చెందాలి, ఇది మన కాన్సెప్ట్. ఇక ఇందులో ఇందిరమ్మ ఇండ్లు, ఇక రుణమాఫీ కానివారు, ఇది మెయిన్. ఇంకొకటి మనం తీసుకున్నటువంటి దీన్ని 2 ఎకరాల భూమి. మనం ఛానల్ మొదలుపెట్టిందే ఇందుకోసం. 6 గ్యారంటీలు ఏవైతే ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ 6 గ్యారంటీల్లో ప్రధానంగా మనం అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మహాలక్ష్మి వెలిగిపోతుంది ఆర్టీసీ బస్సుల్లో, స్త్రీలకు ఉపయోగకరంగా ఉంది. రెండవది వచ్చేసి ఇక మనం ప్రధానంగా తీసుకునేది ఏంటంటే, సరే 6లో ఇందిరమ్మ ఇండ్లు ప్రధానంగా తీసుకున్నాం. ఇక రుణమాఫీ చేసారు, కానీ వారు కూడా బ్యాంకుల్లో ఉన్నారండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్యాంకుల్లో అదేంది వారు చేసిన పాపం, గత ప్రభుత్వం చేసినటువంటి పాపం ఏంటంటే దశల వారీగా చేసారు కదా, రెన్యువల్ చేసుకొని వారు కొంతమంది మిగిలిపోయిన వారు ఉన్నారు. మీరు రిక్వెస్ట్గా వారిని కూడా పరిగణనలోకి తీసుకొని, చాలా తక్కువ మంది ఉంటారు, వారిని కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వానికి ప్రజల్లో బాగుంది కాబట్టి ఆ పద్ధతి దాన్ని అలాగే కొనసాగాలంటే ఇవి కూడా అలకలు తీసుకోవాలి. ఇక పొంగులేటి సీనన్న, మీరు ఎక్కడున్నా కష్టపడే తత్వం మనిషి కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, 2వ దఫా కూడా ఇది ఎంపిక చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు కదా, ఈ ఇందిరమ్మ ఇండ్లు పకడ్బందీగా ఎంపిక చేయాలని చెప్పేసి మీరు మరోసారి ఎప్పటికప్పుడు కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, హౌసింగ్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ అవకతవకలు లేకుండా పేదలకు మాత్రమే చెందాలి అని చెప్పేసి మేము తీసుకున్నాం కాన్సెప్ట్. కాబట్టి పేదలకి చెందేటట్లు మీరు సూపర్వైజింగ్ చేస్తారు అన్న ఉద్దేశంతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఇక ఈ పత్రికలో వచ్చిన వార్తలకు వెళ్తే, కేసీఆర్ పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించిండు, ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు, ప్రజల కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాబూజీను జయశంకర్ జాతిపిత అవుతారు. కరెక్టే, మరి కేసీఆర్ జాతిపిత ఎందుకు అవుతాడు, ఎట్లా జాతిపిత అవుతాడు? ఎంతమందికి మరి 1200 మంది పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళు కారా మరి? వాళ్ళ ప్రాణాలు పోయినాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు ఎట్లా ఉన్నాయి తెలియదు ఇప్పుడు కొంతమందికి. ఇంకా కొందరు గుర్తింపే లేదు. 1200 మంది లెక్క అనేది ఒకటి ఉంది, లేదు సరే అది అట్లా ఉంది. వాళ్ళకు సరే వాళ్ళ గుర్తింపు ఇచ్చి జాతిపితలు అంటే అది వేరే విషయం. నువ్వెట్లా జాతిపిత అవుతావు? ఏమన్నా అంటే అన్నారు, చావు నోట్లే తలకాయ పెట్టి బయటకు వచ్చిన, తలకాయ అటే పోతే జాతిపిత అంటారు కావచ్చు, అంటుండేమో మరి. మేము నిన్న కూడా అన్నాం, విజయశాంతి గారిని గ్రేట్, విజయశాంతి ఈజ్ అ గ్రేట్. పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సమయంలో ఆంధ్ర ఎంపీలు
మన కాంగ్రెస్ ఎంపీలు కూడా కొంతమంది అప్పుడు ఉన్నారు, ఉన్న ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. విజయశాంతి గారు అప్పుడు బీఆర్ఎస్ నుంచి అదే అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు కదా, అప్పుడు ప్రతిభా పాటిల్ గారి దగ్గర స్పీకర్ గారి దగ్గర ఉండి ఇట్లా అడ్డంగా నిలబడి అప్పుడు లగడపాటి అనుకుంటా బహుశా పెప్పర్ స్ప్రే ప్రిపేర్ చేసి పెప్పర్ స్ప్రే కొడతా ఉంటే దేనికి జనకకుండా భయపడకుండా ఉన్న ఏకైక టీఆర్ఎస్ ఎంపీ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ విజయశాంతి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. నువ్వు జాతిపిత ఎట్లయితావా బా సారు కేసీఆర్ గారు, సారు కారు కేసీఆర్. అయితే ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే మనకు స్పీకర్ గారి విషయం మాట్లాడినప్పుడే మాట్లాడాల్సింది. రిక్వెస్ట్గా ఒకరోజు ముందు చెప్పాను ఎవరికి, అందులో ఉన్నటువంటి ఒకప్పుడు వాజ్పేయి గారిని, ఇక అది అంతర్జాతీయ విషయం, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ దేశస్తుల్లో కూడా అప్పుడు వాగా టు ఢిల్లీ అని చెప్పేసి అది ఒక బస్సు ప్రయాణం, లాహోర్ టు ఢిల్లీ బస్సు ప్రారంభం అయినప్పుడు ఆ సమయంలో వాజ్పేయి లాంటి వ్యక్తి మా దేశంలో పుట్టుంటే బాగుండు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేశస్తులు కొంతమంది అనడం జరిగింది. అదే మాదిరిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, మీరు కష్టపడి బీఎస్పీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కష్టపడి ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిండ్రు. చివరాఖరికి ఏం జరిగిందో మీ యొక్క పర్సనల్ కారణాలు బయట పెట్టలేదు. సరే, మీ పర్సనల్, మీ ఒక ఐపీఎస్ ఒక ఉన్నత ఉద్యోగ వదులుకొని కూడా రాజకీయాలకు వచ్చిరు, దళిత సమాజం మన దళితుల కోసం అని చెప్పేసి. సరే, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మీరు పనిచేసిండ్రు. కానీ ఒక్క దగ్గర ఇప్పటికైనా చూడండి, స్పీకర్ గారు అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. మరి మీరు ఏం నమ్మి ఆ పార్టీలోకి వెళ్ళారో మాకైతే తెలియదు. మిమ్మల్ని నమ్మిన క్యాడరు మాత్రం ఉన్నారు. మీరు ఇంకా సరైన సమయం ఆసన్నమైంది, నిర్ణయం తీసుకోండి. మీకు దండం బండి చెప్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, మీరు సరైన నిర్ణయం తీసుకోండి. సరే, అప్పుడు ఏం జరిగింది, ఏం కథ అనేది మీరు ఆలోచన చేసి ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకొని ఇంకా చాలా మంది డైలమాలనే ఉన్నారు సార్. మీరు తయారు చేసిన క్యాడర్ కింది స్థాయిలో అటు వెళ్దామా, ఎటు ఉందామా, ఎటు వెళ్దాం అనేది చౌరస్తా పే ఖడా హై అని అంటాం కదా. చౌరస్తా పే ఖడా హై బహుత్ ఆద్మీ లోగ్ आपके लिए आरएसपी साहब क्या सोच और डिसीजन लेने के लिए ले రైట్. కమ్ టు బ్యాక్. కేసీఆర్ పాపాల పేరు రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించిన మాట్లాడేదానికి మనం హక్కు లేని, మాట్లాడేదానికే హక్కు లేకుండా చేసిండు. ఆయన జాతిపిత అంటే ఎవరు ఒప్పుకుంటాం? జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాది రూపాయలు 1,53,000 కోట్లు కట్టినాం. 19-20 తారీఖుల్లో పాపాల చిట్టా విప్పుతా. ఇది కదా కావాల్సింది. ఇది రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని. ఇది కావాలా? చిట్టా విప్పడం కాదు, రికవరీ కావాలా. డబ్బులు లేని రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రం. ఇది ధనిక రాష్ట్రంగా ఉన్నదని దరిద్ర రాష్ట్రంగా చేసిండు. ఆ పెద్ద ఆయన చేసిరు కదా, అందరు కలిసి, 3-4 కలిసి. మీరు 19-20 తారీఖుల్లో ఇస్తామంటారు కదా. చిట్టా విప్పడం కాదు, చిట్టా విప్పి ప్రజల్లోకి చెప్పి ఏమో ఇంత రికవరీ చేస్తున్నాం అని చెప్పేసి చేస్తే అప్పుడు క్రెడిట్ కాదు. వైఎస్ఆర్ని ఎట్లా గుర్తించుకున్నారో మీకు అంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇంటర్నెట్లో అసలు ఇది ఇంటర్వెల్లే, అసలు కథ ముందుంది. ఎస్, ఇది మీరు ముందు నుంచే అంటున్నారు. అధికారం పోతే బయటకు ఎందుకు రాడు? 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని జనం కోసం ఆ విజ్ఞానం పంచొచ్చు కదా. ముఖం చెల్లగా పిల్లకాకులను ఉసిగొలుపుతున్నారని విమర్శ. ఎస్, ఇది నిజమే. మనం ముందు ఒకరోజు చెప్పుకున్నట్టు గవర్నమెంట్ ఉద్యోగస్తులు లీవ్ పెట్టకుండా, పర్మిషన్ లేకుండా డ్యూటీలకు పోకపోతే వారికి శాలరీ కట్ అవుతుంది. ఆ రోజు ఆబ్సెంట్ ఇస్తారు, వాళ్ళకి జీతం కట్ అవుతుంది. మరి ఈసారి ఎందుకు అసెంబ్లీకి పోకపోయినా? ఎస్, హరీష్ రావు అన్న, మేము మాట్లాడడం కాదన్నా, పత్రికలు మాట్లాడుతున్నాయి ఇక్కడ.
మీరేమన్నారు, కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతిపిత అన్నారు కదా. ఇక్కడ మీకు ఇంకొక ఆన్సర్ వచ్చిందన్న కరెక్ట్ మీ దానికి. భూత పురాణానికి మీ మామదే పేటెంట్ రైట్. భూత పురాణానికి మీ మామదే పేటెంట్ రైట్. ఇది ఖచ్చితంగా మీరు ఒప్పుకొని తీరాల్సిందే. లంగా లపంగా లుచ్చ అని చెప్పేసి మొదలుపెట్టింది ఎవరన్నా రాష్ట్రంలో? సరే ఉండే కావచ్చు, తెలంగాణ భాషలో ఉండే కావచ్చు, కానీ అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజకీయంగా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత భాషను ప్రజల్లోకి అది మన భాషనే అని చెప్పేసి రెచ్చగొట్టింది ఎవరన్నా? తెలియదా ప్రజలకు, మేధావులకు తెలియదా? అందుకే ఇగో భూత పురాణానికి మీ మామదే పేటెంట్ రైట్. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ రైట్. బాల్ను కొడితే తిరిగి ఖచ్చితంగా వస్తుందా? మీరు అక్కడ వేసిండ్రు, మీకు జవాబు రానే వచ్చింది. అది అందుకే మాట అనే ముందు ఆలోచన చేసుకోవాలి. మీకు తెలియదని కాదు, ఎందుకు మరి వాళ్ళు ఇంకా అదే మోస్తుర్రో మాకు తెలియదు. ఒకటి మనం చూపెట్టాల్సిందే, ఇది చాలా గౌరవప్రదమైన విషయం. ఇక్కడ విజయశాంతి గారిని వివేక్ గారు, ఎమ్మెల్యే వివేక్ గారు సన్మానం చేశారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతిని ఆదివారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకం కలిసి అభినందన తెలుపుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వీలైతే 3 ఏళ్ళ ఉంటుంది రైట్. ఎందుకంటే ఈమె పూర్తి స్థాయిగా అర్హురాలు, తప్పకుండా హోమ్ మినిస్టర్ ఇచ్చి తీరవలసిందే. ఇది మన రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఇస్తే సముచిత గౌరవ స్థానం ఇచ్చినట్టుగా ఉంటుంది. స్లోగా ఇంద్రమ్మ ఇండ్ల పనులు. ఇప్పటి వరకు 7,000 ఇండ్ల పనులు మొదలు. లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీ. ఇల్లు శాంక్షన్ అయిన 45 రోజుల్లో వర్క్ ప్రారంభించాలని రూల్. వచ్చే నెలలో స్పీడప్ అయ్యే ఛాన్స్. ఓకే, వర్క్స్ అయితే పనులు అయితే నడుస్తున్నాయి. 2వ విడత కూడా ఎంపిక చేయాలని చెప్పేసి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు, జరుగుతున్నాయి కూడా. ఇందిరా మహిళా బజార్లో ఉగాది రంజాన్. ఓకే, సీతక్క విషయం. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం, పక్కన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు. టీజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. రేవతి అరెస్ట్ను ఎడిటర్స్ గిల్ట్ ఖండించడం ఏంటి? జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సోషల్ మీడియాలో బూత్ భాష నియంత్రించాలి. కోదండరాం, చాడా వెంకటరెడ్డి, పాశం యాదగిరి. రైట్, మన ముందుగా చెప్పింది అదే. ఒక రౌండ్ టేబుల్ సమావేశం అయింది అన్నాం కదా, ఇదే అన్నట్టు. వ్యక్తిగత దూషణలు అనేటి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. రాజకీయ నాయకులు అయితే రాజకీయంగానే మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత దూషణలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదగ్గవి కాదు. అది యాక్సెప్టబుల్ కాదు. అది మీ 10 ఏళ్ల సమయంలో నడిచింది. కానీ ఏ యూట్యూబర్ అయినా సరే, ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని, మీకు ఏదో నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, ఇప్పటికీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటికి నుంచి చూస్తున్నాం, కొన్ని పత్రికలు ఉంటాయి, వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా, ఇంకో పత్రిక ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా రాస్తూనే ఉంటారు. మరి ఎందుకో మాకు తెలియదు. ఎందుకు అంటే తెలియని ఏం తెలిసిన బహిరంగ రాస్తేనే. ఇంకో రెండవది, ఇప్పుడు సరే చాలా ఒక వేదిక వచ్చింది, యూట్యూబ్, సోషల్ మీడియా, వీటి ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి వచ్చినాయి కదా, అయింది కదా ఒకసారి. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్వయాన కేటీఆర్ గారే ఒక మాట ఏమన్నారు, మేము కూడా ఒక 30-40 ఛానళ్ళు పెట్టుకుంటే బాగుంటుండే, ఈజీగా గెలిచేస్తుంటామని. అంటే నువ్వు డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు కదా. అంటే దాన్ని అదే అనుకుని ఆధారంగా నువ్వేమనుకున్నావు, మేము ఇష్టం ఉన్న ఛానల్ పెట్టుకుంటామని ఒక 30-40 ఛానల్ పెట్టినట్టును దాని ద్వారా మాట్లాడిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు కదా, అప్పుడు ప్రత్యక్షంగా హింసించరు, పరోక్షంగా ఇప్పుడు ఏంటంటే మీరు పెట్టిన ఛానళ్ళ పుణ్యమా అని చెప్పేసి మాలాంటి వాళ్ళమే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఎఫెక్టబుల్గా ప్రమాదం తీసుకొచ్చారు మీరు. కేటీఆర్ మిస్టర్ అంటే మేము అంటున్నాం, మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మిస్టర్ కేటీఆర్ అన్న సందర్భం ఉన్నది. మళ్ళీ అందరు ఆబ్జెక్షన్ చెప్తే నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి అన్నావు.
అదే సమకాలీకులం అన్నారు. సమకాలీకులైతే ఒక వయసు వారైతే మీరు సరాసరిగా అసెంబ్లీలో మిస్టర్ కేటీఆర్ అని పదం వాడతారా? అది మీ సభ్యతకే తెలవాలి. వెనక్కి తీసుకున్నారు మళ్ళీ మీరు. అదే మరి మేమంటున్నాం ఇప్పుడు, మేము మేము రిక్వెస్ట్గా చెప్తున్నాం, ఆ బ్యాచ్ ఏమన్నా ఉంటే బ్యాన్ చేసుకుంటే జర ఫ్యూచర్ అని ఉంటుంది, లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. వచ్చింది ఆల్రెడీ, ఇక మొత్తానికి వస్తుంది. అంటే పార్టీ బతకాలనేది, అసలుకే ఎసరంటే పార్టీ ప్రజల్లో బతకాలనేది ఉంటే మాత్రం ఇట్లాంటివి బంద్ చేసుకోవాలి. సరే, ఈ మీడియా కమిషన్ ఏర్పాటు చేయమని అంటున్నారు. ఇదేందో కొంచెం మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ ని ఎడిటర్ గిల్ ఎలా ఖండిస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పోస్ట్ చేసిన కంటెంట్ ను పరిశీలించారా? మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అనేది గిల్డ్ తెలియజేయాలన్నారు. ప్రజాక్షేత్రంలోని సీఎం కుటుంబంలోని మహిళలను బండల బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వాడుతున్న భాష సమంజసమేనా అనే అంశంపై సోమాజిగూడ తెలంగాణ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వాడుతున్న భాష సమంజసమేనా అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మీటింగ్ లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో సీఏ నియంత్రణ ఉండాలని అన్నారు. భావ ప్రకటనకు మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప బూతుకు స్వేచ్ఛ లేదన్నారు. అసభ్యంగా మాట్లాడడం ఏ సంస్కృతిలోనూ లేదని, స్వేచ్ఛను ప్రభుత్వాల చేతిలో పెట్టకుండా సీఏ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. బూతు భాష ప్రయోగం చేస్తే కఠినంగా చర్య తీసుకోవాలన్నారు. వ్యక్తిగత దూషణ తగదు. ఎస్, మనం ముందుగానే చెప్పినాం. ఎవరైతే వారు భాష మాట్లాడేది కావచ్చు, అట్లా అని చెప్పేసి ఛానళ్ళు పెట్టేసి మేము కూడా మాట్లాడతామంటే అది కుదిరే పని కాదు. ఈ ప్రభుత్వం వేరు, ఆ ప్రభుత్వం వేరు. పాలకులు కావచ్చు, కానీ అక్కడున్న వ్యక్తులు వేరు. ఆ వ్యక్తి పెద్ద ఆయన కేసీఆర్ గారు ఎట్లనో తెలుసు, బాగానే ఉండే. కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరైనా ఇంటోళ్ళని ప్రమోట్ చేసుకుందామంటే అదే పరిస్థితులు ఎదురైతే, ఓది గుడ్ బిడ్డ, ఓది కొడుక, ఓది కల్లుడ, ఇంకొకైనా ఆయన ఉండే కదా రాజ్యసభ సభ్యుడు సంతోష్, ఆయన వాళ్ళు చేయబట్టి పెద్దానికి ఇంత బాగా వచ్చిపడ్డది. ఇప్పుడు పెట్టే కంటెంట్లు కూడా వార్తలు కావచ్చు, ఇంకేదైనా కానీ యూట్యూబ్ ఎవరి చేతులకు ఎందుకు వెళ్తారండి మాకు అర్థం కాదు. కారంతో దీనైనా సరే మీరు చేయండి, తప్పేముంది. వచ్చే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరికో చేతుల కింద మోచే నీళ్ళు దాగి పనిచేయడం ఎందుకు? అందరు లేరు అట్లా. ఎవరైతే చేస్తున్నో వాళ్ళ గురించి అంటున్నాం మేము. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లెక్చరర్ల కొరతకు చెక్. కామారెడ్డి జిల్లాకు కొత్తగా 52 మంది జూనియర్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మెరుగుపడనున్న బోధన. రైట్, మొన్న జేఎల్స్ ఫిల్అప్ అయినాయి కదా, వాళ్ళకు నియామక పత్రాలు కూడా అందినాయి కదా. దాంతో 52 మంది లెక్చరర్లు కామారెడ్డి జూనియర్ కాలేజు అండ్ ఇక్కడ ఉన్న 2 కాలేజీలు ఉన్నాయి కదా, ఆ కాలేజీలకు శాంక్షన్ అయిన పోస్టులు వచ్చిరంట. ఇది విద్యా బోధన సక్రమంగా. ఈ రాజీవ్ యువ వికాసం 15వ తారీఖు నుండే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి, ఆన్లైన్లో చేసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు సైట్ రాలేదు, ఇంకా అది వచ్చిన తర్వాత చెప్తామని చెప్పారు. మరి ఈ రోజు దాన్ని నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం, ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. 10 ఏళ్లుగా అటకెక్కిన స్వయం ఉపాధి పథకాలకు తిరిగి అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. గతంలో ఆర్థిక సహకార కార్పొరేషన్లకు బడ్జెట్లు కేటాయింపులు చేసినప్పటికీ సకాలం నిధులు విడుదల చేయకపోవడంతో స్వయం ఉపాధి పథకాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తుల స్వీకరణకు సంక్షేమ శాఖల ఏర్పాట్లు పూర్తి చేశాయి. సంక్షేమ శాఖలు
శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఉంటాయి కదా. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఔత్సాహికులు ఓబిఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియకు అవకాశం కల్పించనున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్ 5 దాకా ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షన ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఏంటి, సైట్ పేరు ఏంటంటే ఓబిఎంఎంఎస్. ఇది ఈ సైట్లో అప్లై చేసుకోవాలండి. రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నెట్ సెంటర్లు కావచ్చు, మీ సేవలు కావచ్చు, అప్లికేషన్స్ చేసుకుంటే అవి అన్ని ఏప్రిల్ 5 వరకు అవకాశం ఉంది, లాస్ట్ డేటు. దాని తర్వాత షెడ్యూల్ ఉంది కదా, పరిశీలన జూన్ 2 నాడు, జూలై 2 నాడు లబ్ధిదారుల యొక్క లిస్టు పంపిస్తామని చెప్పేసి, అంటే కార్పొరేషన్ల వారిగా లిస్ట్ అవుట్ చేస్తామని చెప్పేసి ఎంపిక చేసేస్తాం. ఆ రోజు ఎవరు లబ్ధిదారులు అనేది ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంత నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ? ఇది కాస్లాపూర్ కావడిపై నీళ్లు మోసుకెళ్తున్న గ్రామస్తులు. ఇదేంటి, ముదుతున్న ఎండలు, ఎత్తిపోతున్న బోర్లు, సక్రమంగా సరఫరా కాని భగీరథ నీళ్లు. అయితే నిరుద్యోగులారా, రాజీవ్ యువ వికాసానికి ఓబిఎంఎంఎస్ సైట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. అయితే ఇంకా ఇది ఒకటి చాలా మరి ఇదిగా ఉంది. గొంతు తడిసేదెలా? వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. అప్పుడప్పుడు వస్తున్న నీళ్లు దాహాలు తీర్చలేకపోతున్నాయి. సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి నెట్వర్క్. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇది ఇక్కడ గోపాల్పేట్ ఎస్సీ కాలనీలో నల్ల వద్ద బిందెలు, బకెట్లతో మహిళల నిరక్షణ. కిలోమీటర్ దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్న పెద్ద కొడబ్గల్ మండలంలో మనసీరం తండావాసులు. ఏ ఊరికి వెళ్ళినా ఇదే సమస్యన ఏమో బహుశా. ఇది వార్త. గొంతు తడిసేది ఎలా? నీళ్లు ఒక నెల దగ్గర ఇంతమంది ఇట్లా. సరే, మరి టౌన్లో మాత్రం బాగానే ఉంది పరిస్థితి. సరే, అక్కడ ఉన్నటువంటి అధికారులారా కొంచెం దృష్టి సారించి ఈ నీటి సమస్యను తీర్చండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి కూడా తీర్చాలి. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఎండాకాలం వచ్చింది. ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు, బర్ఫీలు, అదేంటి పెప్సీలు అని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. దయచేసి అవి కొనియద్దు, ఇవి తినిపించద్దు. ఆ పనులు ఏమన్నా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర జ్యూస్ చేసి కానీ, లేకపోతే సరాసరి ఆ పనులనే కోసిచ్చేసి తినిపించాలి కదా. ఈ ఐస్ క్రీమ్లు, గలీళ్ళకి వచ్చే పెప్సీలు, ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తక్కువ చేయాలి. ఎండాకాలం ఘోరమైన ఎండ ఉంది కదా, అసలు ఆయిల్ ఫుడ్ తక్కువ చేయాలి. ముందు మన ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, నూనె తక్కువ వాడకం చేయండి, ఎందుకంటే ఒబేసిటీ ఉన్నవారు ఎక్కువైపోతారు మన దగ్గర అని చెప్పేసి. నిజమే అది. ఇంకొక డేంజర్ ఏంటంటే ఫ్రూట్ సలాడ్లో పురుగు వచ్చింది. అందుకోసం ఈ ఐస్ క్రీమ్, కూల్ సంబంధించిన ఏది కూడా పిల్లలకు ఇవ్వద్దు, పెద్దలు కూడా తీసుకోవద్దు. పట్టణంలోని తాడుకోల్ చౌరస్తా సమీపంలోని ఓ జ్యూస్ సెంటర్లో కొనుగోలు చేసిన ఫ్రూట్ సలాడ్లో పురుగు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పాత బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి జ్యూస్ సెంటర్లో కొనుగోలు చేసిన ఫ్రూట్ సలాడ్ను అతని కుమారుడు తింటుండగా పురుగు కనిపించింది. ఈ విషయం తండ్రికి చెప్పడంతో జ్యూస్ సెంటర్కు వచ్చి వ్యాపారిని నిలదీశాడు. అందుకోసమే ఎట్టి ఫ్రూట్ సలాడ్లు కానీ, ఈ రోడ్ల మీద అమ్మేటి అవి కానీ, కూల్ పదార్థాలు తినొద్దు, తాగొద్దు, కొనొద్దు.
రైట్, ఇవి ఏమన్నది ఇంకా ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్తలు మనం అనుకున్నట్టుగా మరోసారి ఎక్స్ప్లెయిన్ గవర్నమెంట్కు, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు పనులు నడుస్తున్నాయి. కొన్ని రెండో విడత కూడా ఎంపిక అనేది లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు అని సర్వే జరుగుతున్నది వార్త. రుణమాఫీ కాని వారు బ్యాంకుల్లో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఇనిషియేటివ్ తీసుకొని, పొంగులేటి సినిమా మాదిరిగా మీరు ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రిని ఒప్పించి బ్యాంకుల్లో రెన్యువల్ కాని వారు ఉన్నారు కదా, వారికి కూడా రుణమాఫీ చేయించండి. ఇంకోటి వాళ్ళు 3 ఎకరాలు అన్నారు, ఇవ్వలేకపోయిండ్రు, కొంతమందికి ఇచ్చారు, సాధ్యం కాలేదు. 2 ఎకరాలు తీసుకొని భూమి ఇవ్వండి. మనిషి బ్రతుకంతా భూమి చుట్టే తిరుగుతుంది. సాయుధరహితంగా పోరాటం జరిగిన మొదలుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఉద్యమాలన్నీ భూమి గురించి. కాబట్టి ఈ భూమి ఉంటే ఈ స్కీములు అనేటివి ప్రజలు కొంచెం అటు సైడ్ చూడరేమో అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ఎందుకంటే దాని మీద ఒక బోర్ వేసి చేస్తే ఆ పని చేసుకుంటారు. ఇక ఎన్నికలు వచ్చినప్పుడు అది ఇక మేనిఫెస్టోలో అంత రాజకీయం ఇప్పుడు మనకు అవసరం లేని విషయం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. యువకులారా, నిరుద్యోగ యువకులారా, రాజీవ్ యువ వికాసం. కానీ దీంట్లో కూడా ఎవరైనా అధికారులు కనుక తలకి అవి చేస్తారు కదా, కొన్ని ఉంటాయి కదా లాబింగ్లు, అట్లాంటివి చేసినట్టు ఈ ఉమ్మడి జిల్లాలో కనుక మన దృష్టికి వస్తే తప్పకుండా వారు పనిష్మెంట్కు సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం. ఈడీ గారు, కామారెడ్డి ఈడీ గారు, మీరు ఫోన్ లేపడం లేదు. 2 సార్లు మేము ఫోన్ చేసినాము, మీ దగ్గరికి ఆఫీస్కి వచ్చి కూడా కలవాలని ప్రయత్నం చేసినాము. మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎందుకు మాకు అర్థం కాదు. మరి ఈరోజు చివరిసారిగా ప్రయత్నం చేస్తాం, సరాసరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతున్న విషయం ఇది. ఈరోజు మన B6 మన వెలుగు మన వార్తలు చూస్తుండండి. B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.